సామాన్లు అందుకో. అందుకుంటా. అయినా ఆలుగడ్డ చిప్స్ చూసినా కానీ ఆలుగడ్డ తొక్క చిప్స్ ఏంది బాబు? మరి అదే మన తొక్క తీసి పక్కకేస్తారు కదా ఎవరైనా. అవును, తొక్కలో దాన్ని నూనె ఎక్కించి పొయ్యి మీద. బంగాళదుంపని నేను చక్కగా కడిగి తీసుకొచ్చాను. పీలర్ కొంచెం గట్టిగా తీయాలి, చూపిస్తాను చూడు. అంటే ఎక్కువ ఇది ఎక్కువ రావాలి కింద నుంచి, గుజ్జాంట్లోనే ఉండాలంట. అది ఇట్లా అర్థమైందిగా? అర్థమైంది. మనము నేల లోపల పండే గడ్డలు ఉంటాయి చూడు, ఆలుగడ్డ కానీ, క్యారెట్ గడ్డ కానీ, బీట్రూట్ గడ్డ కానీ, వాటి తొక్క ఏదైతే ఉంటుందో వాటిల్లో చాలా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయరా. అంటే వృద్ధాప్యాన్ని నివారిస్తాయి యాంటీ ఆక్సిడెంట్లు అంటే. అవునా? పర్టికులర్గా ఆలుగడ్డ తొక్క అయితే తింటే అట బ్లడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది. మనం ఇప్పుడు కద్దుకా కీర కూడా చేస్తాం చూడు. అవును, కద్దుకా కీర. కద్దుకా కీరలో మొత్తం తొక్కే ఉంటుంది ఎక్కువ. నేల లోపల కద్దుకా కీర ఒక వేరే, అది బయట పండుతుంది. నేల కింద పండే వాటిల్లో మాత్రం మనం చాలా వరకు చూసినప్పుడు ముల్లంగా ఉంటుంది. తొక్క గీకి 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 తెల్లగా తింటారు. అవును. ఏ ఉపయోగం? అసలు తొక్కలోనే మిగతా అంత పౌష్టిక విలువలన్నీ ఉంటాయి. తొక్క అంత ఆలుగడ్డ లోపల ఎన్ని ఖనిజాలు అయితే ఉన్నాయో దానికన్నా పెచ్చు ఈ తొక్కలోనే ఉంటుంది, ఈ పెచ్చులో ఉంటుంది. తొక్కలోదని ఎంత ఈజీగా తీసుకుంటుంది దీన్ని. తొక్కలో త్వరగా చేయవాలి అంటారా? ఓకే, లోతుగా ఎలా తీసాను. ఫ్రైంగ్ ప్యాన్ ఎక్కి వేపుడు మూకుడు. చక్కగా ఆలుగడ్డ తొక్కలు సగం వేసి ఒక మహోజ్వలమైన భవిష్యత్తుకు నాంది పలకాలని ప్రార్థిస్తూ వేడుకుంటూ సభాముఖంగా తమని కోరుకుంటున్నాను. ఓకే, ఇక్కడ పొయ్యి వెలిగించు. మరి ఇది టైం పడుతుంది రా కాసేపు. ధనియాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు వేసి తిని పోయి కట్టేస్తున్నాను. ఓ పళ్ళెం తీసుకో. ఓ పళ్ళెం అందుకు అలా వదిలేదు అక్కడ. నువ్వు వెళ్ళి చక్కగా పొడి కొట్టి వచ్చే లోపల మిగతా ఆలుగడ్డ తొక్కలు కూడా నేనే వేయించి పెడతా. నువ్వు వెళ్ళరా, అయిపోవచ్చాయిలే. ఆలుగడ్డ రేట్లు పెరిగిపోయారా? అమ్మో, మొత్తం వెళ్ళే. ఏమనుకుంటివి? బాబాయికి పని రాదని అనుకుంటివా? బాబాయి గతం పెట్టిదని నా గరిటితో తిప్పి నూనెలో వేసి ఆలుగడ్డ తొక్క తీసి నూనెలో వేసి కారము వేసి ఇది అప్పుడే తక్కువ అంచనా వేస్తున్నా బాబాయిని. నువ్వు నా జాగ్రత్త కట్టు పెట్టు. చిన్న స్పూన్ అందుకో. ఆమ్చూర్, చాట్ మసాలా, పసుపు కలుపు. ఉప్పేమన్నా వేయాలా? ముందు ఇది కలుపు. ఇప్పుడు కొంచెం ఉప్పు, ఒక పావు చెంచా చాలు. బాబాయ్ నీకు ఒక టాస్క్ ఇవ్వాలా? చెప్పు. ఈ పొడిలోంచి ఉప్పును బయటికి తీసేస్తా. ఇప్పుడు ఏం చేయాలి? ఆ పొడిని సింపుల్ తైలంపు తీయవచ్చు కానీ ఇందులోంచి ఉప్పు తీయలేము. ఆలుగడ్డ తొక్క చిప్స్ వేసి ఇప్పుడు ఇందులోంచి సగం మసాలా వేసి ఎగరేసుకో. ఆలు చిప్స్ అలా గాల్లో ఎగరేస్తుంటే ఆ గలగల లాపు వస్తావు నేను చెప్తా. గల్లు గల్లు మని పెరిగిపోయి కాబట్టి బాబాయ్ నువ్వు అన్న ఆలు చిప్స్ రెడీ అయిపోయింది. ఆలుగడ్డ తొక్క చిప్స్ వేసే.
ఆలుగడ్డ తొక్కలను వేడి నూనెలో వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత మూకుడులో ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి వేయించి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పొడిలో ఆమ్చూర్, పసుపు వేసి బాగా కలుపుకొని అందులోనే ఉప్పు కూడా వేసి బాగా కలిపి ఆలుగడ్డ తొక్క చిప్స్ లో వేసి బాగా కలిపి ఒక గిన్నెలోకి తీసుకుంటే ఆలుగడ్డ తొక్క చిప్స్ రెడీ.